ఇక ఏపీలో హింసాకాండపై ఈసీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో హత్యలు జరిగాయి. మాచర్లలో కారు తగలబెట్టారనే ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. దీంతో ఈసీ సీరియస్ అయింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస జరగడంపై ఈసీ స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో హింసాకాండపై ఈసీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో కారు తగలబెట్టారన్న ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. దీంతో ఈసీ సీరియస్ అయింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస జరగడంపై ఈసీ స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఎన్నికల ముందు జరుగుతున్న ఈ హింసాకాండకి, హత్యలకు సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి లైవ్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈసీ అయితే సీరియస్ అయినట్టుగా అయితే తెలుస్తోంది, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ప్రస్తుతానికి ఎంసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే చెదురుమదురు సంఘటనలు, అవి చిన్న సంఘటనలు అవ్వచ్చు, పెద్ద సంఘటనలు అవ్వచ్చు, ఏ సంఘటనలు జరిగినప్పుడు కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో అది అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంది. దానికి సంబంధించినటువంటి అధికారుల లోపాలు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళని పిలిచి విచారించడంతో పాటు దానికి సంబంధించినటువంటి అంటే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోగలిగినంత వరకు ఆ అంశాల్లో జోక్యం చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేయడం వరకు జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఇటు నంద్యాలకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి అంశం కావచ్చు, ఏదైతే ఈ కారు దహనం చేసినటువంటి కావచ్చు, ఈ మూడింటికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇటు రఘువీరారెడ్డి ఐపీఎస్, అదేవిధంగా పరమేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా ఈరోజు వీసీ పిలవడం జరిగింది, అంటే సిఇఓ పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో 2 హత్యలకు సంబంధించి, అదేవిధంగా ఒక వెహికల్ కి దహనానికి సంబంధించినటువంటి ఈ సంఘటనలు ఎలా పునరావృతమైనవి, దీనికి సంబంధించి మోటో ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి క్రమంలో అది పూర్తి స్థాయిలో అది సంతృప్తికరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి తర్వాత దాన్ని నేరపరిశోధన అంశంలో దాన్ని పూర్తిగా విచారణ చేసి దాన్ని పూర్తిగా సిఇఓ కనుక ఇస్తే కనుక దాన్ని ఈసీకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈసీ దాని మీద పునఃపరిశీలించిన తర్వాత అంటే ఇక్కడ ఏదన్నా వ్యక్తిగతంగా అంటే పార్టీలకు సంబంధించినటువంటి మోటో ఉన్న దాంట్లో కూడా ఈ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ అటు సైడ్ కనుక ఏమైనా ఉంటే కనుక వాళ్ళ మీద బదిలీ పెట్టేసడానికి అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే ఎప్పుడు అమల్లోకి వస్తుందో, అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇలాంటి సంఘటనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి సారించేటువంటి క్రమంలో చెదురుమదురు సంఘటనలు 2 హత్యలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా వెహికల్ సంబంధించిన అంశం కావచ్చు, దీనికి సంబంధించిన ఐపీఎస్లను ఈ రోజు పిలిచి ఈసీ పిలవడం, సిఇఓ పిలవడమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ దాని మోటో ఏంటని తెలుసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో దాన్ని ఈసీకి పంపించేటువంటి నేపథ్యం ఉంది. అయితే పంపించిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏవైతే ఉంటుందో దానికి ఈసీ తీసుకుంటుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అంటే జరిగినటువంటి అంశం మీద ఇప్పుడుగా
కొంతవరకు వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటేమో పాత కక్షల నేపథ్యంలో, ఒకటేమో మొన్న జరిగినటువంటి సభకెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి కొన్ని సంఘటనలు అంటే అక్కడ విచారణ భాగంలో కొంతవరకు ప్రాథమికంగా చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో అందులో కొంతవరకు మాత్రం సమాచారం సేకరించారు కాబట్టి దాన్ని మాత్రమే CEO ముందు వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే దీని తర్వాత ప్రొసీజర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈసీ వద్ద జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్.